అయితే ఈ అడిక్షన్లో ఇందాక మీరు అన్నట్టు ఒక టైంలో సింగిల్ అడిక్షన్ ఉండేది జనాలలో. మేము డాక్టర్స్గా ట్రీట్ చేసినప్పుడు కూడా ఒక సింగిల్ అడిక్షన్ తోటి వచ్చేవాళ్ళు. సార్ నాకు మందు అలవాటు ఉంది, లేదా నేను ఎక్కువ స్మోకింగ్ చేస్తున్నాను, లేదా నేను గుట్కా నాకు అలవాటు ఉంది అనేది. దాని తర్వాత గ్రాడ్యువల్గా అది మారింది ఏమిటి అని అంటే మల్టిపుల్ టూ సార్ నాకు సిగరెట్ మందు 2 అలవాటు ఉన్నాయి సార్, నేను డ్రింక్ తీసుకుంటాను ప్లస్ గుట్కా తింటాను, ఈ రకంగా అయింది. కానీ ఇవాళ దౌర్భాగ్యం ఏమిటి అని అంటే ఒక పర్సన్ మన దగ్గరికి ట్రీట్మెంట్కి వచ్చినప్పుడు తనకు మల్టిపుల్ సబ్స్టెన్సెస్, పాలీ సబ్స్టెన్స్ అనేది ఉండడము, అంటే ఒకేసారి 3-4 రకాల డ్రగ్స్ అని వాళ్ళు యూజ్ చేస్తే తప్ప వాళ్ళ బ్రెయిన్కి కావాల్సినంత డోపమిన్ అందకపోవడము అనేది మనం చూస్తున్నాము. అయితే గ్రాడ్యువలీ జరిగింది ఏమిటి అని అంటే వెస్టర్న్ వరల్డ్లో ఎవరైతే సిగరెట్ మానాలి అని అనుకుంటున్నారో వాళ్లకు ఈ వేప్ అనే ఒక పదార్థాన్ని ఇవ్వడము. ఈ వేప్లో ఏమిటి అని అంటే నికోటిన్ ఉంటుంది, కానీ రెగ్యులేటెడ్ నికోటిన్ అనేది ఉంటుంది. అంటే ఇంత యూనిట్స్ ఆఫ్ నికోటిన్ మాత్రమే. సో మనము సిగరెట్ ఒకవేళ X యూనిట్స్ ఇస్తూ ఉంటే దాన్ని క్రమంగా తగ్గించుకోవడము వేప్ ద్వారా చేయొచ్చు అని దాన్ని ఇంట్రడ్యూస్ చేయడం అన్నది జరిగింది. అన్ఫార్చునేట్ థింగ్ ఏమిటి అని అంటే మన ఇండియాలో ఈ వేపింగ్కి ఒక రెగ్యులేటరీ బాడీ లేదు. మన ఇండియాలో ఈ వేప్ ఎవరైతే కొనుక్కుంటున్నారో అది ఫస్ట్లీ ఇల్లీగల్. సో దానికి రెగ్యులేటరీ బాడీ లేనప్పుడు వాడు అందులో ఏమి కలుపుతున్నాడు, ఎటువంటి పదార్థాలు ఉన్నాయి ఎవరికీ తెలీదు. అయితే చాలామంది ఏమిటి అని అంటే వేపింగ్ ఇస్ సేఫ్, వేపింగ్ ఇస్ సేఫర్. సేఫర్కి సేఫ్కి చాలా డిఫరెన్స్ ఉంది. అంటే దీనికన్నా ఇది కొద్దిగా తక్కువ హార్మ్, అంతే తప్ప ఇది చాలా సేఫ్ అని. సో జనాలు ఏంటంటే మనకు నచ్చింది మనం వింటాము అని అంటారు. డాక్టర్లు ఎప్పుడు తాగమని చెప్పారు, లేలే డాక్టర్లే 2 డ్రింక్స్ చెప్తారు అని అంటారు. డాక్టర్ చెప్పేది ఏంటంటే నేను ఎట్టు పరిస్థితుల్లో తాగుతాను సార్, నువ్వు ఏం చెప్పినా పర్లేదు, నేను మాత్రం తాగుతాను అని అన్నవాడికి 2 డ్రింకులు మాత్రమే తాగండి అని చెప్తాడు డాక్టర్. అదేవిధంగా వేప్ సేఫ్ అని ఎక్కడా లేదు, ఇట్ ఈస్ జస్ట్ లెస్సర్ హార్మ్ఫుల్ దాన్ సిగరెట్ అని స్టడీస్ చెప్తాయి.